ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రేవంత్ గారు. నమస్తే అండి. రేవంత్, September 14th, 15th డేట్స్ లో మీరు ఒక ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి చేయబోతున్నారు కదా? అవునండి. ఏంటి అసలు ఈ ప్రోగ్రామ్ వల్ల ఏం నేర్చుకోవచ్చు? ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుంది? ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళకి ఈ వెబినార్ ప్రోగ్రామ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? అదేవిధంగా కొత్తగా మార్కెట్లోకి వద్దామనుకున్న వాళ్ళకి ఇది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుందంటారు? అసలు నేను దీన్ని ఒక గ్యాప్ ఫిల్లింగ్ ప్రోగ్రామ్ లాగా చూస్తాను. ఉండే గ్యాప్ ఏంటి? సహజంగా మార్కెట్స్ కి రీటైలర్స్ కి మధ్యలో ఉండే గ్యాప్ సహజంగానే కొంతవరకు నాలెడ్జ్. సో తెలుసు అనుకున్న దానికి నిజంగా తెలియటం అన్న దానికి కూడా కొంత గ్యాప్ ఉంటుంది. సో బేసిక్గా ఏంటి, మనకి టెక్స్ట్ బుక్ రూల్స్ కొన్ని వేరు ఉంటాయి, రియల్ టైం మార్కెట్ సినారియోస్ కొంత వేరుగా ఉంటుంది. సో బేసిక్గా గ్యాప్ని ఫిల్ చేయడమే నా ప్రయత్నం. ఇప్పుడు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా మంది చేస్తున్నారు. సో ఈ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు అసలు మనకి ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ని ఎలా వాడుకోవాలి? అటు రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, ఈక్విటీ అవ్వచ్చు, బాండ్ మార్కెట్ అయి ఉండొచ్చు, గోల్డ్ మార్కెట్ అయి ఉండొచ్చు. సహజంగా ఇవన్నీ మనం ట్రేడ్ చేసేవి, అంటే మనం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి టూల్సే. కాకపోతే ఆ టూల్స్ ఎలా వాడాలి అన్న దాంట్లో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క మనిషి పెట్టుబడులు పెట్టేటప్పుడు డెఫినెట్గా వాళ్ళ గోల్స్ గురించే పెడతారు. కొంతమందికి 1 yearలోనే ఒక టార్గెట్ ఉంటుంది, కొంతమందికి 3 years, 5, 10, 15, 20 ఇట్లా డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ తోటి వాళ్ళకి టార్గెట్స్ ఉంటూ ఉంటాయి. కొంతమంది సార్ నాకు 1 year టైం ఫ్రేమ్ ఉంది కదా, నా డబ్బులు తీసుకొచ్చి నేను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టచ్చా అని అడుగుతారు. సో బేసిక్గా అది అసలు రికమెండెడ్ కాదు. సో వాళ్ళు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని ఎంచుకోవాలి? 3 years ఉన్న వాళ్ళు ఎటువంటి స్ట్రాటజీని ఎంచుకోవాలి? సో బేసిక్గా స్ట్రాటజీ అని అంటే ఇక్కడ ఏదో మ్యూచువల్ ఫండ్లో పెట్టడం కాదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మ్యూచువల్ ఫండ్. సో మనం బాండ్ మార్కెట్ని ఎలా వాడుకోవాలి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఈక్విటీ మార్కెట్స్ని ఎలా వాడుకోవాలి, అండ్ అదే ఇంకో టైం ఫ్రేమ్ పెరిగితే రియల్ ఎస్టేట్కి ఎంత పోర్షన్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇవ్వాలి, అసలు వాటికి ఆ ఎక్స్పోజర్స్ ఇవ్వడానికి గల రీజన్స్ ఏంటి, మనం అలా చేస్తే మన రిస్క్ అనేది ఎంతవరకు అడ్జస్ట్ అవుతుంది, మన ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి డిస్టర్బ్ కాకుండా ఎలా ఉంటాయి, మనం పెట్టేటువంటి పెట్టుబడులు అది ఇన్ఫ్లేషన్ తోటి మన ఖర్చులు కూడా పెరుగుతాయి కదా మన ఫ్యూచర్ గోల్లో, దాన్ని అడ్జస్ట్ చేస్తుందా చేయట్లేదా? సో బేసిక్గా ఫస్ట్ గోల్కి అనుకూలంగా ప్రతి ఒక్క దాని గురించి డిస్కస్ చేస్తాం. ఇక్కడ 4 asset classes గురించి చెప్పాం కదా. సో ఆ 4 asset classes గురించి కూడా కొన్ని బేసిక్స్ అర్థం చేసుకోవాలి. వాటితో ఉన్నటువంటి అసోసియేటెడ్ రిస్క్ ఏంటి, రివార్డ్స్ ఏంటి. సో చెప్పా కదా, తెలుసు అని అనుకుంటాం, కానీ ప్రాక్టికల్గా దాన్ని మనం ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం, ఓవర్లుక్లో వెళ్ళిపోతూ ఉంటాం. సో రియలిస్టిక్గా వాటిని ఎట్లుంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం మేజర్గా. అండ్ దాంతోపాటు చాలామంది ఇన్వెస్టర్స్ కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్ అనలైజ్ చేసే విషయంలో, బేసిక్ ఫండమెంటల్స్ అనలైజ్ చేసే విషయంలో, సో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అన్న దాంట్లో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొత్త వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా ఆల్రెడీ పెడుతున్న వాళ్ళు అయి ఉండొచ్చు. అయితే ఒక స్మాల్ క్యాప్లోకి వెళ్ళిపోవటము, లేదా మిడ్ క్యాప్లోకి వెళ్ళిపోవటము, ఇలానే వెళ్ళిపోతూ ఉంటారు కంటిన్యూస్గా. సో బేసిక్గా అదర్ ఆపర్చునిటీస్ మనకు నిజంగా ఈక్విటీలో ఇంకేమున్నాయి, అసలు బాండ్ మార్కెట్స్ ఇంకేమైనా బెటర్గా మనకు పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉందా? సో బేసిక్గా మనకి అప్కమింగ్ నెక్స్ట్ 1.5 yearsలో మనకు ఉన్నటువంటి కరెంట్ మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారం వేటిల్లో పెట్టుబడి పెడితే మనకు మంచి అవకాశాలు దొరికే అవకాశం ఉంది. సో వీటన్నిటిని కూడా ప్లాన్ చేసుకుంటాం. సో ఈ అన్నిటిని కలిపి ఒక బాస్కెట్ లాగా ప్రిపేర్ చేసుకుంటాం. మనం ఏంటి, ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ని పెట్టుకుంటాం. పలానా టైం ఫ్రేమ్ కి ఈ బాస్కెట్ అలోకేషన్ అయితే మన రిస్క్ ని మిటిగేట్ చేస్తుంది, మన టార్గెట్స్ ని రీచ్ చేసేలాగా ఉపయోగపడుతుంది, మన యావరేజ్ రిటర్న్ ఆఫ్ దిస్ బాస్కెట్ అలోకేషన్ ఇంత రిటర్న్స్ రావచ్చు. సో బేసిక్గా దాన్ని బ్రేక్ డౌన్ చేసుకుంటూ మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ నేను చెప్పడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, చాలా మందికి రకరకాల డౌట్స్ ఉంటాయి. అది ఒక డౌట్ అవ్వచ్చు, 2 డౌట్స్ అవ్వచ్చు. సహజంగా మీ మైండ్లో ఇప్పుడు ఒక డౌటే ఉంటుంది. డిస్కషన్ చేసేటప్పుడు మీ డౌట్స్ అనేవి మల్టిప్లై అవుతూ ఉంటాయి. డిస్కషన్ ఓపెన్ అయితేనే కదా. ఇప్పుడు మిగతా వాటి గురించి మీరు డౌట్ అడగాలంటే ఎప్పుడు వస్తుంది డౌట్? ఆ టాపిక్ రేజ్ అయినప్పుడు. ఆ టాపిక్ రేజ్ అవ్వకపోతే అసలు మీకు డౌటే రాదు. డౌట్ లేదు అని అంటే సబ్జెక్ట్ క్లియర్ అని కాదు అర్థం, దాని గురించి మనకి ఇంకా తెలియదు అని. సో బేసిక్గా డౌట్ క్లియరింగ్ సెషన్ అనేది కూడా మనం అందరూ ఇంక్లూడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 hours పెట్టుకుంటున్నాం, 7 to 9 o'clock ఆన్ సాటర్డే అండ్ సండే. ఓకే, ఎవ్రీ 1 hour కి, ఎవ్రీ 45 minutes కి మన మధ్యలో 15 minutes డౌట్ క్లియరింగ్ సెషన్. సో ఆ టాపిక్ చెప్పిన తర్వాత డెఫినెట్ గా డౌట్స్ రేజ్ అవుతాయి. సార్ ఇప్పుడు నేను ఇలా చేస్తే, ఇప్పుడు నా కండిషన్ ఇది, ఇట్లా చేస్తున్నాను, ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? సార్ బాండ్ మార్కెట్ గురించి ఇంకొంచెం బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇప్పటిదాకా నేను వాడలేదు, సో దట్ నేను దాన్ని బాగా వాడాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ అప్కమింగ్ టార్గెట్స్ నాకు అది ఉపయోగపడుతుంది, ఇప్పుడు నాకు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఎక్స్పోజర్ ఇది. సో ఇట్లా రకరకాలుగా డౌట్స్ రేజ్ అవుతూ ఉంటాయి. అండ్ సెకండ్ డేలో పర్టికులర్గా ఎక్కువ మార్కెట్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్ ఏంటి, మార్కెట్ వాల్యుయేషన్స్ ఏంటి, వీటి గురించి మాట్లాడతాం. సో వాటికి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని రైట్ ఫండ్స్లో ఉన్నాయా, వాళ్ళ ఫండ్ సెలెక్షన్ నేను చెప్పకూడదు, బట్ నేను ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాను.
ఇప్పుడు ఈ ఫండ్ లో పెట్టండి అని నేను చెప్పకూడదు. కాకపోతే ఎడ్యుకేషన్ నేను మీకు ఇచ్చాను, ఏ ఫండ్ లో పెట్టాలి అనే శక్తి మీకే బిల్డ్ అవుతుంది, రైట్? సో బేసిక్గా ప్రతి ఒక్కళ్ళకి మనం 1-on-1 సర్వీస్ ఇవ్వలేం కాబట్టి టుగెదర్ అండ్ మోర్ ఇక్కడ ఇంకా అడ్వాంటేజ్ ఏంటి, అదర్ పీపుల్ అడిగే డౌట్ మీకు ఆ టైం చాలా సార్లు అనుకుంటాం, అరే ఈ డౌట్ కూడా కరెక్టే కదా అని. సో వెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కమింగ్ టుగెదర్ అండ్ డిస్కసింగ్, మనకి చాలా గేట్స్ ఓపెన్ అవుతాయి. మనం అప్పటిదాకా మనం దాని గురించి ఆలోచించి ఉండం. సో ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అబ్జర్వ్ చేసిన ప్రీవియస్ సెషన్స్ లో కూడా ఒక పర్సన్ ఒక డౌట్ అడిగితే అది అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరికీ కూడా క్లియర్ అయిపోతుంది, క్లియర్ అవుతుంది కూడా. మళ్ళీ ఆ క్లియరెన్స్ లో నుంచి ఇంకొక కొత్త డౌట్ పుట్టుకొస్తుంది అదే పాయింట్ లో. సో బేసిక్ గా ఇది కైండ్ ఆఫ్ ఎ గ్రూప్ డిస్కషన్, ఒక పూల్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కమింగ్ టుగెదర్, నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ ని షేర్ చేసుకుంటూ రకరకాల పీపుల్, ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క సర్కమ్స్టాన్సెస్ నుంచి వచ్చి ఉంటారు, వాళ్ళ అనుభవాలు వేరు, వాళ్ళ డౌట్స్ వేరు. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏమవ్వాలి, అయితే అనుభవం తెచ్చుకోవాలి, లేదా అనుభవం ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ అనుభవాలు మనం తెలుసుకుని ఉండాలి. దేర్ ఆర్ ఓన్లీ 2 ways టు గెట్ ది సక్సెస్, అంతే కదా. సో మనం ఇక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పీపుల్ తోటి మనం షేర్ చేసుకునేటప్పుడు వాళ్ళ డౌట్స్ని, వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకుంటున్నప్పుడు మనం డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ చూస్తూ ఉంటాం అక్కడ. సో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్సింగ్ ద సర్కమ్స్టాన్సెస్. మన జీవితంలో ఎటువంటి సర్కమ్స్టాన్సెస్, దానికి సొల్యూషన్ ఏంటి, అంతే కదా. సో ఆ డిస్కషన్ లో భాగం కింద వీ కెన్ ఎక్స్చేంజ్ ద నాలెడ్జ్ బిట్వీన్ అస్, నా నుంచి మీకు, మీ నుంచి ఇంకొకళ్ళకి. సో ద పర్పస్ ఈస్ డిస్కసింగ్ ఎప్పటికప్పుడు, డెఫినెట్గా ఎప్పటికప్పుడు మార్కెట్. అండ్ ఇక్కడ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, మార్కెట్ ఈస్ వెరీ డైనమిక్. నిన్నున్నట్టు ఇవాళ ఉండదు. రాత్రి పడుకొని పొద్దున్న లెగిచేసరికి ఒక మేజర్ ఇంపాక్ట్ రావచ్చు, కొత్త న్యూసే రావచ్చు, గవర్నమెంట్ కొత్త పథకాన్ని అనౌన్స్ చేయొచ్చు, ఏదైనా మార్పులు జరగచ్చు. సో నాకు ఆల్రెడీ తెలుసు అనుకున్న దానికంటే కూడా మార్కెట్లో పీరియాడిక్గా జరుగుతున్న మార్పుల గురించి మనం తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఏం జరుగుతుంది, ఏ సెక్టార్లో ఏం జరుగుతోంది, అటు ప్రభుత్వ పథకాలు అయి ఉండొచ్చు, గవర్నమెంట్లో రాబోతున్న మార్పులు అయి ఉండొచ్చు, కార్పొరేట్ స్ట్రక్చర్లో అయి ఉండొచ్చు, ఏ సెక్టార్లో ఏ థీమ్లో పెట్టుబడులు పెడితే మనకి ఎంత రిటర్న్స్ వస్తాయి, నెక్స్ట్ ఫోకస్లో ఏంటి, మన రిస్క్ ఏంటి. సో వీటన్నిటిని మనం అర్థం చేసుకుంటాం. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండ్ మేకింగ్ ఇట్ ఇన్ అ సిస్టమాటిక్ వే విల్ మేక్ యూ విన్నర్. సిస్టమాటిక్ అంటే డిసిప్లిన్ అండ్ సిస్టమాటిక్ ప్రాసెస్ లేనివాడు ఎప్పటికీ గెలవడు. సో దాన్ని స్ట్రీమ్ లైన్ చేసే ప్రాసెస్. అండ్ నా మేజర్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఎమోషన్స్ నుంచి దూరంగా పెట్టాలి. ఎప్పుడైతే మీకు సబ్జెక్ట్ అండ్ లాజిక్స్ తెలుస్తాయో, మీరు ఎమోషన్స్ దూరంగా పెట్టి ఇన్వెస్ట్మెంట్ లాజిక్ తో డీల్ చేస్తారు. ఎమోషన్స్ దూరంగా పెట్టాలి. సో ఐ వాంట్ టు గివ్ యూ ద సబ్జెక్ట్, సో యూ విల్ గెట్ ద లాజిక్స్. సో డేట్స్ అయితే September 14th, 15th, సాటర్డే సండే. సాటర్డే అండ్ సండే. సో మేజర్ గా డేట్స్ మనకి టైమింగ్ కూడా 7 to 9 PM, 7 PM to 9 PM, 7 PM to 9 PM, మొత్తం 4 hour సెషన్. సో బేసిక్ గా టైం స్లాట్ కూడా పెట్టుకోవడానికి ప్రీవియస్ గా ఎన్ఆర్ఎస్ కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అంటే మరి ఎర్లీగా ఇంత ముందు 3 to 6 లేకపోతే 4 to 6 పెట్టేవాళ్ళు ప్రాబ్లమ్, వాళ్ళు కొంచెం ఎన్ఆర్ఎస్ డిఫికల్టీస్ ఫేస్ చేశారు. సో ఎన్ఆర్ఎస్ కి కూడా కంఫర్టబుల్ గా ఉండే విధంగా వి ప్లాన్డ్ ఇట్ ఇన్ ద 7 to 9 PM. ఇట్ మైట్ ఎక్స్టెండ్ ఆల్సో సమ్ టైమ్స్, డౌట్స్ ని బట్టి XYZ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.